యాకోబు 1:22 నుండి 27 వరకు చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. మీ పొరుగు వారితో చెప్పండి, వినడం మాత్రమే కాదు, వాక్యం ప్రకారం ప్రవర్తించాలని. ఎవడైనను వాక్యమును వినువారై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టువాడో వెంటనే మరిచిపోను కదా. ఎవరైతే వాక్యం విని ఐఎమ్ బ్లెస్డ్ అంటారు, అవునా? పాస్టరు చెప్తారు ఐఎమ్ బ్లెస్, ఇంటికి వెళ్ళిన తర్వాత అంటుంటారు నా దగ్గర డబ్బులు లేవని, నేను చాలా పేదవాడిని. ఎందుకంటే వాక్యముని విని వెంటనే మర్చిపోతాడు. అద్దంలో తన ముఖాన్ని చూసి వెంటనే తను ఎట్లున్నాడో మర్చిపోతాడు. కానీ మీరు నేను ఆస్వాదింపబడ్డవాడినని నమ్మితే, విశ్వాసిస్తే, నీకు తినడానికి లేకపోయినా నీవు ఆస్వాదింపబడ్డవాడివే. నువ్వు నేను ఆస్వాదింపబడ్డవాడినని చెప్తూనే ఉంటావు. అప్పుడు ఆకాశం నీ జీవితంపై ఆశీర్వాదాన్ని విడుదల చేయక తప్పదు. అయితే స్వతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తెరచూచి నిలుగడగా ఉండేవాడెవడో వాడు విని మరచివాడు కాక క్రియను చేయివాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. బట్ హూ లుకెత్ ఇంటు ద పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ, చెప్తున్నాడు స్వతంత్రత కొరకు సంపూర్ణమైన నియమం ఉందని. ఏముందంట? దేని కొరకు? ఫ్రీడమ్, స్వతంత్రము. దేని కొరకు స్వతంత్రం? దేశం అయితే తెల్లల నుండి స్వతంత్రం పొందుకుంది, ఇప్పుడు దేని నుండి స్వతంత్రం కావాలి చెప్పండి? సాతాను నుండి, వాని రాజ్యం నుండి, వాని వ్యాధుల నుండి, వాని కష్టాల నుండి, వాని అటాక్స్ నుండి, శాపాల నుండి, అపవిత్రత నుండి, వాని దుష్టాత్వం నుండి, చేతబడి నుండి, వాని బలహీనతల నుండి దేవుడు చెప్తున్నాడు ఆ స్వతంత్రం కొరకు ఒక సంపూర్ణమైన ధర్మశాస్త్రం ఉంది, ఒక పర్ఫెక్ట్ లా ఉంది. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తెరచూచి నిలుకడగా ఉండువాడెవడో. ఒక ఆమె వాక్యం విన్నది, అడుగుడి మీకు ఇవ్వబడునని. అప్పుడు ఆమె నాకు ఒక జంట కావాలని ప్రార్థించడం మొదలుపెట్టింది. మొదటి రోజు చాలా ఉత్సాహంతో అడిగింది, రెండో రోజు, మూడో రోజు జోష్తో అడిగింది. కానీ 4వ రోజుకి జోష్ తగ్గింది, 5వ రోజు మరింత తగ్గింది, 7వ రోజు కేవలం ఒక లైన్ మాత్రమే, ప్రభువా నాకు జంట కావాలి, ఆమేన్ అని చెప్పి ముగించింది. ఆమెకు అనిపించింది ఇప్పుడు జరగదేమో. ఒకరోజు దేవుని దాసుడు ఆమె ఇంటికి వచ్చి చెప్పాడు, నేను ప్రార్థన చేస్తుండగా 2 పెద్ద పాములు కనిపించాయి, వాటి పొట్టలు చాలా పెద్దగా ఉన్నాయి. నీవు దేవుని దగ్గర ఏదైనా కోరుకున్నావా? ఎందుకంటే నేను చూస్తున్నాను. నీవు అడగడం మానేసిన వెంటనే ఆ శత్రువుని ఆశీర్వాదాన్ని మింగేశాడు. దేవుడు చెప్పాడు, దానియేలు ప్రార్థిస్తుండగా దేవుడు ఆయన వద్దకు దూతను పంపాడు. ఆ దూత ఇలా అన్నాడు, నీవు ఉపవాసం పెట్టిన రోజే, నీవు ప్రార్థించడం మొదలుపెట్టిన రోజే, ఆ రోజే నీకు జవాబు, నీకు సమాధానం ఇవ్వమని దేవుడు నన్ను ఆకాశం నుండి పంపాడు. కానీ నేను నీ సమాధానం తీసుకొని వస్తుండగా సాతాను నన్ను అడ్డుకున్నాడు. నేను 21 రోజుల పాటు అతనితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒక విశ్వాసి అడిగినప్పుడు ఆయన అడిగిందే దేవుడు పంపాడు. కానీ బైబిల్ చెప్తుంది మధ్యలో సాతాను ఆ ఆశీర్వాదాన్ని అడ్డుకుంటాడని. ఎందుకంటే నీ విశ్వాసం దెబ్బతినాలని, ప్రార్థించిన ఫలం లేదని అనుకునేలా చేస్తాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే స్వతంత్రపు సంపూర్ణ నియమం మీద ఒకసారి మాత్రమే కాకుండా, అక్కడేం రాయబడింది చెప్తున్నాడు, నిలకడగా ఉండాలని. ఈరోజు నమ్ముతున్నారు ఆయన తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత అని. రేపు రిపోర్ట్ చెడ్డది కానీ భయంకరం కానీ వచ్చినా ఇలా జరగడానికి వీలు లేదని మళ్ళీ మీరు దేవుని సన్నిధిలోకి వెళ్తారు. నీ వాక్యంలో రాయబడి ఉంది, నీవు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత అని. మీరు మళ్ళీ ప్రార్థిస్తారు, మళ్ళీ ఉపవాసం చేస్తారు. మీరు ఆ వాక్యాన్ని పట్టుకునే ఉంటారు, వదిలిపెట్టారు. మీ విశ్వాసాన్ని ఎప్పుడు వదిలిపెట్టారు? ఆయన చెప్పాడు, ఇది పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ అని. ఇది ఒక పరిపూర్ణ ధర్మశాస్త్రం. పరిపూర్ణమైన ధర్మశాస్త్రం అనగా అది ఎప్పటికీ విఫలం కాని ధర్మశాస్త్రం. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్తున్నాడు ఎప్పటికీ విఫలం కాని ధర్మశాస్త్రం అని. ఆ రోజులో నేను ఉన్నప్పుడు, దేవుడు నన్ను రక్షించాలని నిర్ణయించుకున్నప్పుడు నాకు ఇలా అనిపించేది. నేను నిజం చెప్తున్నాను మీకు, సేవలోనికి వచ్చిన తర్వాత కూడా ఈ బంధాల నుంచి దేవుడు నన్ను పూర్తిగా విడిపిస్తాడని నమ్మకం ఉండేది కాదు.
వేరే వాళ్ళ జీవితంలో హీలింగ్ అయినప్పటికీ కూడా ఈ విషయం నాకు భారీగా తీర్చలేనిదిగా అనిపించేది. దీని నుండి బయటపడడం అసత్యం అనిపించేది. డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేశారు. ఒకరోజు పరిశుద్ధాత్ముడు నాకు చెప్పాడు, ప్రతిరోజు గంటల తరబడి నా సన్నిధిలో కూర్చోమని. అందుకే నేనేం చేసేవాడినంటే సాయంత్రం 3-4 గంటలకు ప్రార్థన గదిలోనికి వెళ్ళేవాడిని. అక్కడ టీం ఉండేది. వాళ్ళు అనుకునేవారు నేను వచ్చాను కాబట్టి 7-8 గంటల వరకు ఆయన మనల్ని వదిలాడు కర్లనివ్వడని. అక్కడ కూర్చొని నేను నిరంతరం ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఈరోజు మీకు చెప్తున్నాను, నా టీంకు కూడా చెప్పేవాడిని. నేను ప్రార్థించినప్పటికీ కూడా నాకు డౌట్ ఉండేది. నేను అనుకునేవాడిని నేను ఫ్రీ అవుతానో లేదో అని. కానీ ఆగకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఆయన అన్నాడు, ఇది స్వతంత్రం ఇచ్చే పరిపూర్ణమైన చట్టం అని. ఒకవేళ మీ దృష్టి దాని మీద ఎప్పటికీ ఉంచినట్టయితే, ఒకవేళ మీరు మీ నమ్మకాన్ని వదలకుండా, మీ అంగీకారాన్ని వదలకుండా ఉండినట్లయితే, నీ చేస్తున్నది కరెక్ట్ అని తెలుసుకునే దాన్ని వదలకుండా కొనసాగితే మీకు ఫలితం తప్పక వస్తుంది. ఎందుకంటే ఇది పరిపూర్ణమైన ధర్మశాస్త్రం. చూడండి, పావురాలు వెళ్తున్నాయి. హల్లెలూయా. ఇది ఎలాంటి నియమం? సంపూర్ణమైనది అనగా పర్ఫెక్ట్. ఇది తూలదు, ఫెయిల్ అవ్వదు. మీరు సాక్షులతో రాబోతున్నారు. ఒకవేళ నీవు నీ స్థలంలో నిలబడి నీ విశ్వాసం మీద నిలబడితే, ఒక వాక్యం విన్నావు, మనం డైట్ ఇవ్వాలి. ఓకే, 1 నెల ఇచ్చావు, ఫలితం కనిపించలేదు. 2 నెలలు ఇచ్చావు, ఫలితం కనిపించలేదు. కానీ బైబిల్ చెప్తుంది, ఓ మూర్ఖుడా, రైతు కూడా విత్తనం వేసిన తర్వాత 6 నెలలు, 3 నెలలు, 4, 5 నెలలు సహనంగా ఎదురు చూస్తాడు. వేసిన వెంటనే వెళ్ళి చూడాడు ఫలాలు వచ్చావా లేవని, లేకపోతే వేరే పని చూసుకుందామని. రైతు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాడు. మొదటి వర్షం, చివరి వర్షం వచ్చే వరకు. ఎందుకంటే పాతకాలంలో పంటలు వర్షం మీద ఆధారపడి ఉండేవి. ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు, అది తప్పక ఫలాలు తెస్తుందని. కాబట్టి దేవుడు చెప్పాడు, ఈ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలని. నీ లోపల విత్తిన విత్తనం తప్పక ఫలాన్ని ఇస్తుందని. నీవు విన్నావు, స్వతంత్రం ఇచ్చే పరిపూర్ణమైన నియమం ఉంది కాబట్టి నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఈ దరిద్రానికి అలసిపోయాను, నేను ఈ వృధా ఖర్చులకు విసిగిపోయాను, సాతాను పనులకు విసిగిపోయాను. అప్పుడు నీవు డైట్ ఇవ్వడం మొదలు పెడతావు. 1 సారి, 2 సార్లు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే అది పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ కాబట్టి. ఏ నియమం అయితే దేవుడు చేశాడో అది పరిపూర్ణమైన నియమం. ఆ నియమంలో 1% కూడా ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. హల్లెలూయా. 1% కూడా లేదు. మీకు స్వస్థత కావాలనుకుంటే దానికి కూడా ఒక నియమం ఉంది. మీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోండి, ప్రార్థించండి, వాక్యాన్ని అంగీకరించండి, ప్రభువుకు దగ్గరగా వెళ్ళండి, అంగీకరించుకోండి. ఆయన తిన్న దెబ్బల చేత నాకు స్వస్థతాన్ని, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని అడగండి. ప్రార్థన సమావేశాల్లో మాస్ ప్రేయర్ చేయండి, ఆమేన్ ఆమేన్ అని చెప్పండి, విశ్వసించండి. ఎందుకంటే అది స్వతంత్రం ఇచ్చే సంపూర్ణమైన నియమం కాబట్టి. ఆయన ఒకసారి మాత్రమే చేయండి అని చెప్పలేదు. ఆయన చెప్తున్నాడు, స్వతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తెరిచూచి నిలకడగా ఉండాలి. కంటిన్యూస్గా ప్రతిరోజు. ఈరోజు నిలకడగా ఉండి రేపు ఉండకపోవచ్చు. చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన ఉపవాసము చేసుకోవాలన్న మనసు అసలు రావట్లేదని. నేను చెప్పాను, నాకు రాదు. ప్రార్థిద్దామనే మనసు ఎప్పుడు రాదు. కానీ ఒకసారి మీకు లోతైన వాక్య జ్ఞానం వచ్చాక ఇది అర్థమవుతుంది. అప్పుడు ఏది తప్పు ఏది రాంగ్ అని తెలుసుకొని దాని పట్ల నిలబడతావు. ప్రపంచం తడపడినా, డాన్స్ చేసినా, ప్రపంచం నాశనమైనా నువ్వు నీ సత్యం నుండి ఎప్పుడు తప్పిపోలేవు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ రోజున ప్రాబ్లం ఏమిటంటే ప్రజలకు తమ మూలం ఏమిటో తెలియట్లేదు. నాకు ఆశీర్వాదం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు వాళ్ళు బంధువుల వైపు చూస్తారు, డాక్టర్స్ వైపు చూస్తారు, మనుషుల వైపు చూస్తూ ఉంటారు. స్వతంత్రం నుంచి సంపూర్ణమైన నియమం, పర్ఫెక్ట్ లా, ఇది ఎప్పటికీ విఫలం అవ్వదు, ఇది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు, ఇది పడిపోదు. ఈ రోజు పని చేస్తుందంటే రేపు పని చేయదని కాదు. 2 ఏళ్ల క్రితం ఉండినా కూడా ఈ రోజుల్లో కూడా పని చేస్తుందని అనుకుంటున్నారా? అవును, పని చేస్తుంది. ఇది పర్ఫెక్ట్ లా కాబట్టి ఈ రోజు కూడా పని చేస్తుంది. 100% ఫలితం వస్తుంది నీవు ఆ మార్గంలో నడిస్తే. అయితే చేయాల్సింది ఏమిటంటే మీ మూలం అనగా సోర్స్ తెలుసుకోవాలి. నా సోర్స్ అనగా నా మూలం దేవుడు అని తెలుసుకోవాలి. అయితే నీవు నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ మూలం నుండి మీకు కావాల్సినవి పొందుకోవడానికి. ఆమేన్. ఎప్పుడైతే మీరు ఆ మూలం తెలుసుకుంటారో, నా దీవెనల మూలం, నా బలానికి మూలం దేవుడు అని తెలుసుకున్నప్పుడు, అప్పుడు మీకు ఏ చింత ఉండదు. ఎవరైనా సరే స్వతంత్రం నుంచే సంపూర్ణ నియమంలో నిలకడగా దృష్టి పెట్టి కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళు తమ పనులలో ఆశీర్వాదం పొందుతారు. ఎందుకంటే విని మర్చిపోరు కాబట్టి. వాళ్ళు ఎప్పుడైతే వింటారో డైట్ ఇవ్వాలి, నేను ప్రార్థించాలని,
జీవితంలో ఈ విధంగా నడుచుకోవాలని వారు విన్నప్పుడు బైబిల్ చెప్తుంది వారు మర్చిపోరని. దాన్ని పదే పదే చేస్తూనే ఉంటారు. మనసు ఉన్నా లేకపోయినా కట్ 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 సిచ్యువేషన్స్ మారిన, పరిస్థితులు మారిన, కానీ వాళ్ళు అదే వాక్యంపై నిలబడి ఉంటారు. కాబట్టి బైబిల్ చెప్తుంది వారు స్వతంత్రం పొందుకోవడానికి ఏది కూడా వాళ్ళ నాపదని. ఒకవేళ నీవు నిజాయితీగా ఉన్నావా, మీరు దేవుని నుంచి నిజమైన ఫ్రీడమ్ కావాలంటే మీరు వాక్యంపై పూర్తిగా నడవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యామిలీ మీ కంట్రోల్లో ఉండాలని కోరుకుంటున్నారా, లేదా మీ ఆర్థిక జీవితంలో కంట్రోల్ ఉండాలని, లేదా హెల్త్ మీద నీ కంట్రోల్ ఉండాలని, అయితే మొదటిగా మీ స్పిరిచువల్ లైఫ్ని కంట్రోల్ చేసుకోండి. అప్పుడు అన్ని కంట్రోల్లోకి వస్తాయి. ఒకవేళ మీ స్పిరిచువల్ లైఫ్ మీ కంట్రోల్లోకి వస్తే ప్రతి విషయాలు మీ లైన్లోకి వస్తాయి. ఆ వాక్యాన్ని మరొకసారి చదువుదాం. అయితే స్వతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తెరచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక తన క్రియలు ధన్యుడగును. స్వతంత్రం ఇచ్చే పక్కనున్న వారితో చెప్పండి, సంపూర్ణమైన నియమం. మళ్ళీ చెప్పండి వారితో, మరొకసారి చెప్పండి. ఆమేన్. ఇది ఎలాంటి నియమం అంటే ఇది ఎప్పుడు విఫలం కాదు. ఈ నియమం ఎప్పటికీ ఎన్నటికీ ఫెయిల్ అవ్వదు. అది స్వాతంత్రం, ఫ్రీడమ్ ఇచ్చే నియమం. బైబిల్ చెప్తుంది మీరు పరిశుద్ధాత్మతో సమయం గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడున్న చోట స్వతంత్రం ఉంటుందని. మీకేమనిపిస్తుంది? ప్రతిరోజు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించడానికి వెళ్ళినట్లయితే మీకేమనిపిస్తుంది? జవాబు ఇవ్వలేరానా? కొన్నిసార్లు మీరు ప్రార్థించిన వెంటనే మీకు జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ మీరు ప్రార్థించిన తర్వాత మీరు పని చేయడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక విశ్వాసి ద్వారా ఆయన మీ జీవితంలో మాట్లాడతారు. మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలు మీ జీవితంలో రావడం మొదలవుతాయి. ఎందుకంటే స్వతంత్రం మించి నియమంలో నిలకడగా ఉన్నాడు. పాస్టర్ చెప్పిన వాక్యాన్ని తన జీవితంలో మర్చిపోకుండా దాన్ని నిలకడగా చేస్తూనే ఉన్నారు కాబట్టి. ఆమేన్. ఆయన చెప్పాడు, ఆ వ్యక్తి విన్నదాన్ని మర్చిపోకుండా చేస్తూనే ఉంటారని. పక్క వారితో చెప్పండి, ఏదైతే విన్నావో దాన్నే చేస్తూ ఉండాలని. ఆమేన్. స్వతంత్రం ఇచ్చే సంపూర్ణమైన నియమం చెప్తున్నాడు, ఇది పర్ఫెక్ట్గా ఉందని, ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. ప్రార్థించడానికి మీ సమయాన్ని ఏర్పరచుకొని మీరు ప్రతిరోజు దేవుని ఎదుటికి వెళ్తే ఆయన మీతో మాట్లాడారా? ఆయన మిమ్మల్ని విడిపించలేరా? ఆయన మాట్లాడగలడు, కానీ తన చిత్తానుసారంగా. ఆయన ఎలాంటి సిస్టమ్ తయారు చేయగలరు అంటే మీరు ఊహించలేరు. బైబిల్ చెప్తుంది, మనం మత్తయి సువార్తను చదివినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు బంధించబడినప్పుడు యేసుక్రీస్తు వారు గలిలయ విడిచిపెట్టి కపెర్నహూముకి వెళ్ళాడు. తర్వాత ఏం రాశారో తెలుసా? ఎందుకంటే ముందుగానే ఇలా చెప్పబడింది కాబట్టి. యేషయా అనే గొప్ప ప్రవక్త ద్వారా అంధకారంలో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూస్తారని. అంటే యేసు గలిలయను వదిలి కపెర్నహూముకి వెళ్ళడం అది ప్రవచనంగా రాయబడింది. ఏ విధంగా? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. బాప్తిసం ఇచ్చే యోహాను గారిని చెరసాలలో బంధించినప్పుడు బైబిల్ ఇలా చెప్తుంది, యేసుక్రీస్తు వారు గలిలయను వదిలి కపెర్నహూముకి వెళ్ళారని. ఇది మీకు అర్థమైందా? ఇకపోతే ఇలా కూడా రాయబడి ఉంది. ఎందుకంటే యెషయా ప్రవక్త గ్రంథంలో 700 ఏళ్ల క్రిందటే రాయబడి ఉంది, హే కపెర్నహూమ్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళడం ఒక ప్రవచనం. బైబిల్లో ముందుగానే రాయబడింది ఆయన అక్కడికి వెళ్తారని. అర్థమవుతుందా? ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధాత్ముడు ఉండేవాడు, తండ్రి యొక్క ఆత్మ ఉండేది. ఇది మీకు అర్థమైందా? ఏ రోజైతే మీరు యేసుక్రీస్తు వారు నా రక్షకుడని స్వీకరించినప్పుడు, చాలా లోతైన విషయం మీతో చెప్తున్నాను, అప్పుడు మీలోకి దేవుని ఆత్మ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు మీరు ఏం చేసినా లేదా ఎక్కడికైనా వెళ్ళినా అదంతా దేవుడు ముందే ప్లాన్ చేశాడు. మీకు అనిపిస్తుందేమో మళ్ళీ ఉదయాన్నే లేవగానే అదే బోరింగ్ జాబ్కి వెళ్ళాలని. లేదు లేదు, అది మారిపోయింది. అక్కడ నుండి ఇంకో చోటికి వేరే దిశలో దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ముందుగానే బైబిల్లో రాయబడినట్టుగానే ఆయన వెళ్ళాడు. ఎందుకంటే తండ్రి వలన నిర్ణయించబడ్డది ఆయన ఆ చోటికి వెళ్ళాలని.
అందుకని బైబిల్ ఇలా చెప్తుంది, నీతిమంతుని ప్రతి అడుగులు దేవుని చేత ఉద్దేశింపబడినవి, దేవుని వైపు నుండి వచ్చినవి. నేను చెప్పేది అర్థం చేసుకుంటున్నారా? అందుకే చెప్పబడింది, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు పాపం వైపు వెళ్ళకండి, ఎందుకంటే అది దేవుని మార్గం కాదు. అక్కడ నీకు డివైన్ హెల్పర్స్ దొరకరు, అక్కడ శాంతి నీకుండదు, అక్కడ వృద్ధి నీకుండదు, అక్కడ నీవు దేవుని ప్లాన్స్ని నెరవేర్చలేవు, అక్కడ నీకు సాతాను నుండి విడుదల ఉండదు. కానీ ఒకసారిగా దేవుని ఆత్మ మీలో వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు విశ్వాసంతో నడుస్తూ వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు విషయాలను అరేంజ్ చేస్తాడు, ఈవెంట్స్ని అరేంజ్ చేస్తాడు, పరిస్థితులను కల్పిస్తాడు. అప్పుడు మీరు పైకి పైకి వెళుతూనే ఉంటారు, కానీ కిందికి ఎప్పటికీ రాలేరు. అర్థమవుతుందా నేను చెప్పేది? కానీ షరత్ ఏంటంటే మీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఉండడం అంటే మీకు తప్పనిసరిగా అన్య భాషలో రావాలని కాదు. నువ్వు యేసుక్రీస్తు వారిని నీ రక్షకుడిగా అంగీకరించావు, బాప్తిసం తీసుకున్నావు అంతే, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. అవును, పరిశుద్ధాత్మతో నింపబడడం ఒక ప్రత్యేకమైన విషయం. అన్య భాషల్లో మాట్లాడడం అనేది వరల దాంట్లో వస్తుంది. కానీ దేవుని ఆత్మను అనగా పరిశుద్ధాత్మను ప్రేమించే ప్రతి ఒక్కరు దేవుణ్ణి ప్రేమిస్తారు, ఆయన వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు. వారికి ఒకే దేవుడు, వారు ఆయనకి నమస్కరించి ఆయనకి తల వంచుతారు. వారందరిలో దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. బైబిల్ చెప్తుంది, ఒకవేళ అతడు ప్రభుత్వ విశ్వాసంగా ఉంటే మీకు అనిపిస్తుంది ఎప్పటిలాగే నేను ఒక షాపుకి లేక ఒక పనికి వెళ్తున్నానని. ఈ వందకి ఒకవేళ చిన్న చిన్న ప్రమాదాలు జరిగిందని నీకు అనిపించవచ్చు, ఇది సాతానుడు చేశారని. నో, ఎవరో నా గడానికి నిప్పు పెట్టారు. ఉదయం 50 మంది వచ్చేవారు చర్చికి. వాళ్ళు వచ్చి, ఓ పాస్టర్ గారు చాలా చెడు జరిగింది, చాలా పెద్ద నష్టం జరిగిపోయిందని. నేను వాళ్ళకి అన్నాను, బైబిల్లో ఎక్కడ రాయబడింది చెడు జరిగిందని? పరిశుద్ధాత్ముడు ఉన్న వారి గురించి బైబిల్ ఇలా చెప్తుంది, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి సమస్తము సమకూడి మేలు జరుగుటకై సిద్ధంగా ఉందని. దీని అర్థం ఏంటంటే, దేవుని ఆత్మ నాలో ఉన్నట్లయితే, నేను ప్రభువును ప్రేమిస్తున్నట్లయితే అన్ని విషయాలు కలిసి నాకు మేలే కలిగిస్తాయి. మత్తయి సువార్త 12:36-37 జీసస్ చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందెదవు. ఐడిల్ వర్డ్స్ అనగా మీరు స్క్రీన్ పై చూద్దాం దాని అర్థమేంటో. నిష్ప్రయోజనమైన మాటలు, ఐడిల్ వర్డ్ డెఫినేషన్ ఏంటంటే empty, rhetoric, insincere words. rhetoric అనగా తమను తాము చూపించుకోవడానికి, ఇతరులను ప్రభావితం చేయడానికి మాట్లాడే మాటలు. ఐడిల్ వర్డ్స్ అనగా నిష్ప్రయోజనమైన మాటలు, నిజాయితీ లేని మాటలు. కానీ యేసుక్రీస్తు వారు అన్నారు, నా వాక్యము ఆత్మ మరియు జీవమై ఉన్నది. సాతాను వాక్యము ఆత్మ మరియు మరణమై ఉన్నది. దేవుని వాక్యంతో దుష్టాత్మలు వెళ్ళిపోతాయి, అలాగే వాక్యంతో వస్తాయి కూడా. దేవుడు న్యాయం తీరుస్తాడు. నీవు పలికిన ప్రతి నిష్ప్రయోజనమైన మాటలకు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఐడిల్ వర్డ్స్, ఇన్సిన్సియర్, ఇతరులను ప్రభావితం చేయడానికి, వాళ్ళ ఎదుగుదల కోసం కాదు. ఇలాంటి చెత్త నేను మొదటిగా ఆఫ్రికాలో చూశాను. ఉంది అక్కడ. ఎక్కడైతే నిజమైన సంఘం లేస్తుందో అక్కడ తప్పకుండా నకిలీ వాళ్ళు కూడా లేస్తారు. అందుకే దావీదు విజయవంతమయ్యాడు, సౌలు మాత్రం కూలిపోయాడు. ఎందుకంటే సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు, నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు కాబట్టి దేవుడు నీ రాజ్యాన్ని లాక్కొని మరొకరికి ఇస్తాడని. అప్పుడు సౌలు ఇలా అన్నాడు, సరే కానీ నాతో పాటు కూడా కిందికి వస్తావు కదా, ఎందుకంటే ప్రజలకు అనిపించకూడదు నువ్వు నాకు దూరం అయ్యావని. అంటే ఇప్పటికీ అతనికి దేవుని గురించి చింత లేదు. దేవుడు తన మీద కోపంగా ఉన్నాడనే సమస్య లేదు. ప్రజల ముందు తన ఇమేజ్ దెబ్బతినకూడదనే ఆలోచన మాత్రం ఉంది. జనాల గురించి ఆలోచిస్తున్నాడు తప్ప దేవుని గురించి అసలు ఆలోచించట్లేదు. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది, సౌలు నిలబడలేకపోయాడు, కానీ దావీదు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు బతికాడు. మీరు ఇజ్రాయెల్ చరిత్రలో చూస్తే దావీదు లాంటి రాజు ఎవరు కూడా కనిపించారు. అతడు 70 యుద్ధాలు చేశాడు, కానీ తన శరీరానికి ఎటువంటి నష్టం కలగలేదు. అతన్ని కూల్చలేదు, ఎవరు హత్య చేయలేదు, ఎవరు రాజ్యద్రోహం చేసి అతని సింహాసాన్ని దోచుకోలేదు. అతడు స్వయంగా తన సింహాసాన్ని తన కుమారుడికి అప్పగించాడు. ఇలాంటి రాజు మీకు ఎవరు కనపడరు. ఎందుకు?
దావీదు తప్పు చేయలేదా? అవును, చేశాడు. కానీ తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకున్నాడు, ప్రభు నీ కృప చూపి నన్ను కరుణించుము, నేను తప్పు చేశాను, నన్ను క్షమించుము, నీ ఆత్మను నాకు ఇవ్వు, నీ ఆత్మ నుండి నన్ను దూరం చేయకుము, నేను నీ వాడిని, నా ఎముకలోని బాధను తొలగించు. దావీదు ప్రజలు ఏమంటారో అని ఆలోచించలేదు, కానీ దేవుడు నా గురించి బాధపడకూడదని ఆలోచించారు. కానీ ఈ రోజుల్లో ఇంటర్నెట్లో వారి ఇమేజ్ పాడు కాకుండా ఉండాలని ఆంధ్రపడుతున్నారు. ఇంటర్నెట్ ఒక ఫేక్ ప్రపంచం. అందుకే నేను ఇంటర్నెట్లో చేసే ట్రోలింగ్కి కూడా భయపడను, ఆ రకమైన ఫేక్ వ్యక్తులకు కూడా భయపడను. ఇది ఒక ఫేక్ ప్రపంచం. ఇక్కడ నీ పని చేయడానికి మాత్రమే వస్తారు మరియు నిజమైన ప్రజల్ని మాత్రమే చేరుకుంటారు. అదర్వైజ్ ఇది ఒక ఫేక్ లైఫ్. నేను దీనిపై విశ్వాసం ఉంచాను. దాన్ని దేవుని సువార్తను ప్రకటించడానికి ఉపయోగించండి, కానీ అదే ఒరిజినల్ లైఫ్ కాదు. పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పే వాళ్ళను మీరు వారి కుటుంబంలోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది, వారి జీవితాల్లో కొంచెమైనా దేవుని మార్పు క్రియలు కనబడవు. నిజం చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఒక నిజమైన విశ్వాసి కూడా తన భార్యతో ఇలాంటివి చేయలేకపోవచ్చు, కానీ వీళ్ళు చేస్తారు. బెల్ట్తో కొట్టడం, ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తారు, మీ హువా కూడా అందలేనివి. ఎందుకంటే మనకు ఇంటర్నెట్ మీద ఫికర్ ఉంది, జనాలు ఏమనుకుంటారు అని. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది ఫికర్ లేదు. ఆయన హృదయంలో ఏం జరుగుతుందో. దేవుని ముందు నేను సరిగా ఉన్నానా? హల్లెలూయా. మీకు తెలుసు దేవుడు ఏం చెప్పాడో. దేవుడు ఇలా అన్నాడు, ఏం తిందమో, ఏం తాగుతామో, ఏం ధరించుకుందామో అని చింతింపకూడి అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. చెప్పారా లేదా? కాళ్ళు తెరిచిన వైపు చూడండి. చెప్పారా లేదా? కానీ దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఏం చేయాలట? అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. జనాలకి ఏమనిపిస్తుందో తెలుసా? జీసస్ చెప్పారు పరిశోధించండి అని. నువ్వు ఏ విధంగా పరిశోధించాలనుకుంటున్నావు? సరే మీరు చెప్పండి, అది సులభమా లేదా కష్టమా? ఎక్కడైనా డైనోసార్ ఎముకలను పరిశోధించడం చూసావా? సులభంగా ఉంటుందా? 10 సంవత్సరాలు ఒక పర్వతాన్ని తవ్వుతూనే ఉంటారు. అది ఇలా కూడా కాదు, ఒకేసారి జేసీబీని తెచ్చి తవ్వినట్టుగా కాదు. ఒక చిన్న బ్రష్తో ఇలా 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 అంటూ 5, 10 సంవత్సరాలు పరిశోధన చేస్తారు. పరిశోధన చేయడం అనేది ఫోకస్ చేసేవాళ్ళ పని. ఏదైనా ఆవిష్కరించడం, అన్వేషించడం అంటే మీ జీవితంలోని అన్ని శక్తులను కేంద్రీకరించి ఒక దానిపై పెట్టడం, దాన్ని పరిశోధన అంటారు. ఎవరైనా పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారా? ఓకే, పిహెచ్డి స్టూడెంట్స్కి చెప్తూ ఉంటారు పరిశోధన చేయాలని. ఎనర్జీ కావాలి, సమయం పడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? పరిశోధన చేయడం అనేది సులభమైన విషయం కాదు. పరిశోధించడం అనగా మీ జీవితంలోని ప్రతి విధమైన డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టి ఒక లక్ష్యాన్ని వెతకడం. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి అని. వెతకడం అనేది సులభం కాదు. చర్చికి వెళ్ళినంత మాత్రం వెతకడం కాదు. నో 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 నో. వెతకడం అనే పదానికి అర్థం మీ జీవితంలోని లోపాలన్నీ గమనించడం, దేవుని వాక్యంలో వెతకడం, ఆయన రహస్యాలను మనం తెలుసుకోవడం, పరీక్షలలో కూడా దేవునితో నమ్మకంగా ఉండడం. మీ జీవితంలోని సంపూర్ణమైన ఎనర్జీ అలాగే ఫోకస్ వెతకడంలో పెట్టాలి. ఆయన చెప్తున్నాడు, మీరు ఇలా చేసినప్పుడు అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడదు. ఇదంత సులభం కాదు. అందుకే మీరు వేరే వాళ్ళ జీవితంలో చూసినప్పుడు ఈయన క్రైస్తవుడు, కానీ ఈయన జీవితంలో సమస్తము మీకు అనుగ్రహింపబడను అనే వాగ్దానం కనబడట్లేదు. ఎందుకంటే క్రైస్తవుడిగా ఉన్నావంటే కేవలం పరిశోధించడం మాత్రమే కాదు. ఎవరైతే నిజంగా వెతికారో దేవుడు ఆశించేది ఏమిటంటే వాళ్ళ శరీరం, మనసు, ధనం, బుద్ధి, హృదయం అన్నీ ఎవ్రీథింగ్ పరిశోధనలు సమర్పించబడాలి. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వారిని చూసారా? ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యే వారిని ప్రధాని మంత్రితో కలిసి పనిచేస్తారు, ముఖ్యమంత్రులతో కలిసి పనిచేస్తారు. అన్ని యోజనలు చేసేవాళ్ళు వీళ్ళే. భూమిపై పరిస్థితి ఎలా ఉందో, ఏం చేస్తే బాగుంటుందో, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చెప్తే రాంగ్ అవుతుంది, ఇది చెప్తూ ఉంటారు. వాళ్ళ పేపర్ని గమనించండి. మొత్తం జీవితం పెట్టాల్సి వస్తుంది, పూర్తిగా లైఫ్ వదిలేస్తారు. యూపీబీఆర్స్ వాళ్ళే ఎగ్జామ్ పాస్ అవుతారు. ఎందుకు తెలుసా? వాళ్ళకు డిస్ట్రాక్షన్స్ లేవు, పెద్ద పెద్ద ఫోన్లు ఉండవు, వేరే చాయిస్ ఏమి ఉండదు వాళ్ళ. మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, పదా కెనడా వెళ్దామని, అమెరికా వెళ్దామని.
మా నాన్నగారు ఉన్నారు అక్కడ. నాన్నగారు అంటే నేను 2 సార్లు పెళ్ళైన మీ దగ్గరికి వచ్చేస్తాను. కానీ యూపీ, బీహార్స్ వారి దగ్గర ఆప్షన్స్ లేవు. వాళ్ళకి తెలిసింది ఒకటే, బ్రతికిన చనిపోయిన ఇక్కడే అని. అందుకే వాళ్ళు ఫోకస్ చేస్తారు, ఎఫెక్ట్ పెడతారు, మొత్తం జీవితం పెట్టి పాస్ అవుతారు మోస్ట్లీ. అందుకే ఇండియాలో మోస్ట్లీ ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్లు యూపీ, బీహార్ వాళ్ళే కనిపిస్తారు. రీజన్ ఆప్షన్స్ లేనందున. కానీ మీ దగ్గర ఆప్షన్స్ ఉంటే పర్లేదు, దేవుడు కాకపోతే ఇంకొకరు, అలాగే పని జరగదు. మీరు ఆప్షన్స్ పెట్టుకోకుండా యేసుక్రీస్తే దేవుడు అని వెనక్కి మళ్ళీ తిరగకూడదని, యేసు తప్ప మరొక దేవుడు లేడని, మనల్ని నడిపించేవారు ఇంకెవరు లేరు, యేసుక్రీస్తు వారే అని నిర్ణయించుకున్నప్పుడు ఫలించడం మొదలు పెడతావు. ఒక్కసారిగా దేవుడు నీ మనసును చూశాక, నా మనసు ఒకటేందుకు ఎన్నో సంవత్సరాలు పడ్డాయి. ప్రతిసారి నాకు హీలింగ్ జరగకపోతే సూసైడ్ చేసుకోవాలని. కానీ దేవుడు నయం చేయడం నిలిపేశాడు. ఎంతగా నిలిపేశాడంటే నిలిపాడు, చాలా కాలం నిలిపేశాడు. దాంతో నేను బాధపడ్డాను. చివరికి నా మనసును మార్చుకునేంత వరకు. తర్వాత నా మనసులో నిర్ణయించుకున్నాను, నయం అయినా అవ్వకపోయినా, బ్రతికినా చనిపోయినా, ఏమైనా సరే ఇందులోనే ఉండాలని. నేను చెప్పేది అర్థమవుతుందా? పరిశోధించడం అంటే ఇది. పూర్తిగా ఎఫెక్ట్ పెట్టాలి. ఒకవేళ మీరు తంబాకు తినే అలవాటు ఉంటే అది మిమ్మల్ని కష్టపెడుతుంది. అయినప్పటికీ మనం దాన్ని వదిలేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇది శారీరకమైన విషయం. ఇది అంతగా సులభమైనది కాదు. మీరు భోజనం చేసిన వెంటనే చీరడి కలవడం మొదలు పెడతారు, అవునా? సాయంత్రం అవంగానే ఈరోజు 2 లాగుదాం, రేపు వదిలేద్దాం. హల్లెలూయా. ప్రతిరోజు 2 పెగ్గులు. నో, మీరు ఇప్పుడే వదిలిపెట్టాలి, ఇప్పుడే త్యజించాలి, ఫైట్ చేయాలి, పరిశోధించాలి. క్రీస్తు వారు చెప్పారు, మీరు ఈ విధంగా వెతకడం మొదలు పెడితే ప్రపంచంలోని అన్ని విషయాలు అవన్నీ నీ వెనకాల వస్తాయి. కానీ అంత సులభమైనది కాదు, ఇంత ఈజీ కాదు. అందుకే ఆయన చెప్పాడు, నా మార్గంలో అత్యుత్తమ విషయాలు లభిస్తాయి. కానీ జీసస్ చెప్పాడు, నా యొక్క మార్గము ఎలా ఉంది? ఇరుకైన మార్గం. పెద్ద పెద్ద ట్రక్కులు వెళ్ళలేవు, దూరాల్సి ఉంటుంది. నా మార్గం ఇరుకైనదని చెప్తున్నాడు. అది తినకూడదు, ఇది తినకూడదు, అక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ప్రార్థించాలి, బైబిల్ చదవాలి. చాలా కఠినమైన మార్గం. కానీ మీరు అందులో నడిస్తే ఉత్తమమైన పదార్థములు మీరు పొందుకుంటారు. ఈ రోజు నుండి మీరు ఏదైనా వెతకాలని ఆలోచించినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, వెతకడం, పరిశోధించడం అనగా మీ జీవితం మొత్తం త్యాగం చేయాలి, అంకితం చేయాలి. వెతకడానికి త్యాగం చేసేయాలి. మీరు వెతికేవారు అవ్వండి. దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.